చంద్రబాబు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడే విధంగా గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాలంటే విద్యార్థులు చైతన్యం కావాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరవైన నాగార్జున అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరో మహత్తర పోరాటానికి సిద్ధం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గోదావరి జలాల్లో ఆంధ్ర నీటి దోపిడీపై బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పలు కళాశాలలలో విద్యార్థులకు చైతన్య సదస్సులు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమంగా గోదావరి జలాలను బనకచెర్లకు తరలించుకుపోతున్న విషయాన్ని విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి విద్యార్థులకు అవగాహన పరిచారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరవైన నాగార్జున మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్ మీద అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించి గతంలో కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను తీసుకొచ్చారని ఆరోపించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడే విధంగా గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాలంటే విద్యార్థులు అందరూ చైతన్యమై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరో మహత్తర పోరాటానికి సిద్ధం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మైనం యుగంధర్, జిల్లా నాయకులు బకరం నరేందర్, విజయ్ కుమార్, చరణ్, శివకుమార్, అమితేష్, సైదులు, నాగరాజు, రవి, లింగస్వామి, మహేష్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. వాటన్నిటిని తిప్పుకొట్టాలంటే విద్యార్థులుగా మనందరం చైతన్యం ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కళాశాలలో విద్యార్థులకు అందరూ కూడా పాంప్లెట్ పంపిణీ చేసి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఒకటి చెప్తారు, నిజంగా అన్యాయం జరుగుతుందన్న, మాకు నీళ్ళంగా అన్యాయం జరుగుతుంది, కరెంట్ ఉండట్లేదు, ఎప్పుడో తెలియట్లేదని చెప్పేసి విద్యార్థులు కూడా మీకు అండగా ఉంటాం, బీఆర్ఎస్పీకి మేము కూడా బీఆర్ఎస్లో చేరుతామని చెప్పేసి విద్యార్థులు కూడా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కమిటీలు వేస్తూ త్వరలోనే కేసీఆర్ గారికి నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.